ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మరోసారి మీ ముందుకొచ్చి ఈ ఇమ్మానుయేలు సందేశాలు అనే కార్యక్రమాన్ని అందించడానికి దేవుడు మాకు సహాయం చేసినటువంటి బ్రదర్ సహాయం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులైనటువంటి బ్రదర్ కె రత్నకుమార్ గారికి మరోసారి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. అదే రీతిగా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి మీ అందరికీ కూడొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవునామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మనం ఎప్పుడు కూడా ప్రభునందు సంతోషముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభునందు సంతోషించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు సంతోషించుడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించేవారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాము. ఈ యొక్క దినాన ఈ యొక్క మనకి దేవుడిచ్చినటువంటి సందేశం యొక్క ముఖ్య అంశం ఏమిటంటే శ్రమలను సహించాలి. ఏం సహించాలి? మనము శ్రమలను సహించాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రపంచంలో డిల్గేట్ మొదలుకొని పేదవాడైనటువంటి ప్రతి ఒక్క మనుషుని దాకా ప్రతి ఒక్క జీవితంలోనూ కూడా ఏదో ఒక శ్రమ ఉండే ఉంటుంది. వాడు అగాధ భూగర్భ శ్రీమంతుడవని, లేకపోతే ఆకాశ గగనాల్లో నేను అక్కడికి వెళ్ళి ప్రతిరోజు భోజనం చేసి వస్తాను అనేటువంటి వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కని యొక్క జీవితంలోనూ కూడా ఏదో ఒక శ్రమ ఉండే ఉంటుంది. అందుకని బైబిల్ ఈ విధంగా చెబుతుంది ఏమిటంటే మన యొక్క ఉదయం యొక్క సమయంలో మన అంశము శ్రమలను సహించే వారముగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిని యొక్క జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమలు ద్వారా మనకు అనేకమైనటువంటి గుణపాఠాలు కూడా మనం నేర్చుకోగలుగుతాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఎందుకంటే ఈ విధంగా తెలియజేస్తుంది, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నవదగినవి కావని ఎంచుచున్నాను. అంటే ఇప్పుడు మన ఎదుట ప్రత్యక్షము కాబోయేటువంటి శ్రమలు అన్నీ కూడా వెన్నదగినవి కాదు అని దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది. కాబట్టి మన అందరము కూడా మన ముందు మన వచ్చేటువంటి శ్రమల్ని సహించేవారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయన. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 18 వచ్చిన ప్రకారం నాయన తండ్రి, ఇప్పుడు శ్రమలు వెన్నదగినవి కావని చెలవిచ్చిన ప్రకారం నాయన తండ్రి, నీ వైపు చూస్తూ నాయన తండ్రి, మేము అనేకమైనటువంటి శ్రమలను జయించేటువంటి శక్తి సామర్థ్యము ఈ వాక్యం వింటున్నటువంటి మా అందరిలో మీరు అనుగ్రహించమని నాయన తండ్రి, ఉదయక ఈ సమయంలో నాయన తండ్రి ప్రభువా, నీ బిడ్డలకు అందిస్తున్నటువంటి యొక్క వర్తమానము ద్వారా మీరే మాట్లాడిన నాయన తండ్రి, మీరే బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క జీవితంలో శ్రమలు ప్రారంభమైనని మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మొట్టమొదటిగా మన జీవితంలో శ్రమలు ప్రారంభమవుతాయో అప్పుడు మనము శ్రమలు చూచి శ్రమలకు భయపడి మనము పారిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే శ్రమలు ఎప్పుడైతే మన జీవితంలో వస్తాయో మన ఆత్మను మనం దేవునికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే శ్రమలు స్టార్ట్ అవుతాయో మనము దేవునికి దగ్గర కావాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, శ్రమ వస్తుందని మనము పరిగెట్టకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మన దేవుడు కూడా దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది, మనము శ్రమలు ప్రారంభమైతే మన ఆత్మని దేవునికి అప్పగించుకోమని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో 19వ వచనంలో ఈ రీతిగా రాయబడినది. 4వ అధ్యాయములోని దేవుని యొక్క వాక్యం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టి
సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలంట అండి. ఎందుకంటే ఎవరికి నాకు శ్రమ వచ్చిందని ఎవరికైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు సహాయం చేయమని అడిగితే ఒకవేళ చేయొచ్చు, చేయకపోవచ్చు. అయితే మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలి? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు నీవు శ్రమ కలిగినప్పుడు వెంటనే మన ఆత్మను ఆయనకి మనము అప్పగించుకోవాలని దేవుని యొక్క వాక్యము చెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనము దేవునికి శ్రమ కలిగినప్పుడు మన యొక్క ఆత్మను మనం దేవునికి అప్పగించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, 22వ కీర్తన 5వ వచనములో ఈ రీతిగా రాయబడింది. చూద్దాము. 3వ అధ్యాయము 5వ వచనములో ఈ విధంగా ఉంది. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. చూసారా, శ్రమ వచ్చిందని 10,000 మంది శత్రువులు వచ్చినప్పటికి కూడా నేను భయపడను, హాయిగా పడుకుంటానంటున్నాడు. ఎందుకంటే తెలుసా, మన దేవుడు మన చుట్టూ ఉండేవాడు కాబట్టి, మన దేవుడు మనకి కావలిగారిగా ఉండేవాడు కాబట్టి మనము శ్రమ వచ్చిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మనము పిరికి వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన ఆత్మని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఇక్కడ భక్తుడు ఏ విధంగా అంటున్నాడు అంటే, చూసా 10,000 మంది దండెత్తిన 10,000 మంది నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడననేటువంటి ధైర్యం కలిగినటువంటి వారేమైనా ఆత్మను మనం దేవునికి అప్పగించుకోవాలి. ఒకటోదిగా. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది, మనం శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థించాలంట. ఏం చేయాలంటండి? ప్రార్థించాలంట. యోబు యొక్క జీవితంలో చూసినట్లయితే యోబు అనేకమైనటువంటి తనకున్నదంత సంపదను కోల్పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేటువంటి ధైర్యం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనకు శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి. ఎందుకంటే మన యొక్క ఆత్మను ఎప్పుడైతే దేవునికి అప్పగించిన వెంటనే మనం ఉత్తినే ఉండకూడదండి. మనం ఏమి చేయాలంటే మనము ధైర్యము గలవారమైన మన దేవునికి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. అనేకమైనటువంటి మన చుట్టూ ఉండేటువంటి వారు, అయ్యో ఈయనకి శ్రమ ఎందుకు వచ్చిందంటే ఈయన ఏదో పాపం చేశాడు, ఎవరినో మోసం చేశాడు అంటుంటారు. నీతివంతుకి కలిగి శ్రమలు అనేకములు వాటన్నిటి నుండి తప్పించేవాడు యెహోవా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు యొక్క జీవితంలో చూసినట్లయితే అతను ఏ పాపము కూడా చేయలేదు, అయినప్పటికీ కూడా అతను శోధింపబడిన మేళ సువర్ణమైనట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, అందుకే యోబు యొక్క జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినట్లుగా 42వ అధ్యాయంలో మనం చూస్తుంటాము. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే 42వ అధ్యాయము 10వ వచనంలో, యోబు గ్రంథము 42:10 వచనంలో చూసినట్లయితే ఈ విధముగా రాయబడి ఉన్నది. చూద్దాం. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా అతనికి దయచేసెను. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు మనం ఆత్మను దేవునికి మనం అప్పగించినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు మొదటి స్థితి కంటే 2 అంతలు మరలా ఎవరికి అప్పగించాడండి? యోబుకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మనం చేతకాని వాళ్ళగా ఉండకూడదు, మన ఆత్మను దేవుని అప్పగించుకోవాలి. మనం ప్రార్థన చేసేటువంటి అనుభవముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంత్య దినములలో చూసినట్లయితే మనకి మాదిరిగా యోబుని మనం ముందుంచి ఉన్నాడు. ప్రియులారా, ఆ యోబు ద్వారా యొక్క సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో అందరితో మాట్లాడుతున్నాడు. మూడవదిగా చూసినట్లయితే మన యొక్క జీవితంలో మనం శ్రమ పడుతున్నామో కనుక కృంగిపోకూడదంటండి. మనం శ్రమ పడేటప్పుడు ఏమవ్వకూడదంటండి? కృంగిపోకూడదు. ఎందుకంటే అనేక మంది శ్రమ పడుతున్నప్పుడు అయ్యో అయ్యో అని చాలామంది కృంగిపోయేవారుగా ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నువ్వు చింతించటం వలన నీ యొక్క చింత ఒక మూర ఎక్కువవుతుంది. కాబట్టి నువ్వు చింతించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చింతించడం వల్ల ఒక చింత ఒక మూర ఎక్కువ అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదండి? మనము కృంగిపోయే వారేముగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కృంగిపోతే ఏమి జరుగుతుందంటే మనము చేత కాని వాళ్ళం అవుతామని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగని ఎడల నీవు చేత కాని వాడవగదవని దేని యొక్క వాక్యం చెలుస్తుంది. కాబట్టి శ్రమ వచ్చిందని మనం చేత కాని వాడిలాగా మనం ఉండకూడదు. యేసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే ఎన్నోసార్లు అతను శ్రమను అనుభవించాడు. అయితే అతను దేవునికి ఇష్టము కలిగినటువంటి వ్యక్తి, తల్లిదండ్రులకు ఇష్టము కలిగినటువంటి వ్యక్తి, అన్ని విషయాల్లోనూ కూడా భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. తన అన్నలు ఏం చేస్తారంటే గోతులో పాడేస్తారు. గోతులో పాడేసినప్పుడు అతను కృంగిపోలేదు, పైన దేవుని వైపు చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు అక్కడ మార్గం తెరిచాడు. తెరిచిన తర్వాత పైకి తీసుకొచ్చి
పెట్టారు. చేసిన తర్వాత దారంట పోయేటువంటి ఆ యొక్క ఐగుప్తీలకు అమ్మేస్తారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ యొక్క దేవుడి కరుణించి మరలా యోసేపు యొక్క జీవితంలో మరలా ఎక్కడ పెట్టాడంటే రాజగృహంలో పెట్టాడు. రాజగృహంలో పని చేస్తున్నటువంటి సందర్భంలో మరలా అతను శోధింపబడిన తర్వాత మరలా జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పటికీ కూడా అతను కృంగిపోలేదండి. ప్రియమైనటువంటి సహోదరులారా, కుంగిపోయినట్లయితే యోసేపు యొక్క జీవితంలో చేత కానివాడు అయ్యి ఉండేవాడు. మరలా ఆ యొక్క జైల్లో దేవుడు అతన్ని మరలా అక్కడ కార్యాన్ని చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ 30 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతన్ని ఆ దేశానికి రాజుగా చేసినట్లుగా మనం దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే మనము మన జీవితాల్లో కుంగిపోయినట్లయితే మనము చేత కాని వాళ్ళమవుతాము. అయితే యోసేపు యొక్క జీవితంలో అతను ఇప్పుడు కూడా కుంగిపోలేదు. ప్రియమైనటువంటి సహోదరులారా, అతను కుంగిపోలేదు కాబట్టి ఆ యొక్క గోతులో నుండి పైకి వచ్చినప్పుడు కూడా దేవుని చూశాడు. అతను రెండవదిగా చూసినట్లయితే పోతీఫరు భార్య శోధించినప్పుడు కూడా దేవుని వైపు చూశాడు. మూడవదిగా జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వైపు చూశాడు. ఎందుకంటే అతను ఏ విషయంలోనూ కూడా కుంగిపోలేదు. అతను ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు, ప్రార్థన చేశాడు. అతను కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుని వైపు చూసినప్పుడు అతన్ని మరి ఆ రాజ్యానికి ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, కాబట్టి ఇది మన యొక్క జీవితాల్లో మనము నాలుగవదిగా చూసినట్లయితే మనం స్థిరమైనటువంటి మార్గంలో మనము శ్రమల యందు ఓర్పు గలవారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క జీవితంలో ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి నాలుగవదిగా చూసినట్లయితే స్థిరము కలిగి మనం ఓర్పు గలవారమై ఉండాలని మరి రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తాం. 12వ అధ్యాయము 12వ వచనములో మనము ఈ మాటలను చూస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ఈ విధంగా రాయబడింది. చదువుకుందామండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. అందుకే మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి? స్థిరమైనటువంటి వారముగా, ఓర్పు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే స్థిరముగా ఎప్పుడైతే ఉంటామో, అందుకే ప్రభు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నీతిమంతుడు 7 సార్లు మరలా తిరిగి లేస్తాడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మన జీవితాల్లో ఒక స్థిరమైనటువంటి పునాది మీద మనం కట్టబడి ఉండాలి. క్రీస్తు అనేటువంటి పునాది మీద స్థిరముగా ఎప్పుడైతే కట్టబడతామో, మనము ఎప్పుడైతే ఓర్చుకుంటామో, మన జీవితం ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వడగాళ్ళు వచ్చినా, ఎంతమంది శత్రువులు నీ దాడి మీద చేసినా నువ్వు ఎప్పుడు కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉన్నావు. కాబట్టి నువ్వెప్పుడు కూడా నిన్ను ఎవరు కూడా అల్లాడించేవారు ఉండరని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మన స్థిరమైనటువంటి మార్గంలో మనం శ్రమల యందు ఓర్పు గలవారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది యోబు యొక్క జీవితంలో చూసినట్లయితే ఓర్పు కలిగి ఉన్నాడు. యోసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే ఓర్పు కలిగి ఉన్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక మంది భక్తులు మనం చూసినట్లయితే వారందరూ కూడా ఓర్పు కలిగి ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మన జీవితము యాత్రలో మన జీవిత పర్యాంతరము కూడా మనం ఎప్పుడూ కూడా దేవుని చూస్తూ ఓర్పు కలిగిన వారమై ఉంటే, ఓర్పు కలిగిన వారమై మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో, మన విశ్వాస యాత్రలో మనందరము కూడా ఓర్పు గలవారమై ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. మొదటిగా చూసినట్లయితే శ్రమల ప్రారంభం అంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే శ్రమలో ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి. మూడవదిగా చూసినట్లయితే శ్రమ పడుతున్నాం కనుక కృంగిపోకూడదు. నాలుగవదిగా చూసినట్లయితే శ్రమలో ఉన్నామని మనం ఏమై ఉండాలండి? ఓర్పు గలవారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఇంకా చూసినట్లయితే మనము ఐదవదిగా మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మనకు కలిగిన శ్రమల కారణముగా ప్రాణత్యాగము మనం చేసుకోకూడదంటే. ఎందుకంటే శ్రమలు వచ్చినాయని చాలామంది ఆత్మహత్యకి ప్రయత్నం చేస్తుంటారు. ఏదో ఒక బిజినెస్ చేసిన ఇందులో లాస్ అయ్యాను, నేను ఏమి చెప్పాలి, ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ప్రాణాన్ని జీవితాన్ని విరమించుకోవడానికి ఎదురు చూసేవాళ్ళు చాలామంది మన సమాజంలో అనేక మంది కనిపిస్తారు. ప్రియమైనటువంటి దేవుని నమ్మినటువంటి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మన కలిగిన శ్రమలందు శ్రమల కారణానికి గురించి మన ప్రాణ త్యాగం ఎప్పుడు కూడా చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అందుకని దేవుడు ఈ విధంగా కీర్తనల గ్రంథం 22 అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. చూద్దామండి. కీర్తనల గ్రంథం 22 అధ్యాయం 24వ వచనము.
4వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆయన బాధపడే వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచుకొనలేదు. చూసారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయనని బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ బాధను చూసి ఆయన బాధపడే వారిని చూసి ఆయన నీ యొక్క బాధను కానీ నిన్ను కానీ ఎప్పుడు కూడా తృణీకరించేవాడు కాదు. రెండవదిగా చూసినట్టు దాన్ని చూసి ఆయన అసహ్యపడేవాడు కాదు. మూడవదిగా చూసినట్లయితే అతను తన ముఖమును దాచుకొనలేదు అని దేని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో మనకు కలిగిన శ్రమల కారణము మనం వచ్చినప్పుడు మనం ఎటువంటి మరి ప్రాణాన్ని మనము తీసుకుని ఏదో సుఖంగా జీవించాలనేటువంటి ఆశ కలిగి మన ఆవేదన మనం కలిగి ఉండకూడదని దేని యొక్క వాక్యం చెలవిస్తుంది. అయితే మనం నమ్మినటువంటి దేవుని వైపు మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన బాధపడి వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచుకొనలేదు. ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూసినట్టు రక్షింపక నేరకున్నట్లు యెహోవా హస్తము కొరసగా లేదని కూడా దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేనికి బిడ్డలారా, ఆయన హస్తములు ధారాళముగా నీకు నాకు దయచేసేది. నీ బాధను ఎరిగినటువంటి దేవుడు, నీ సమస్య నుండి ఎరిగినటువంటి దేవుడు ఆయన యొద్దకు వచ్చినట్లు నిన్ను బాధల నుండి వ్యాధుల నుండి నీకు విడుదల అనుగ్రహించేవాడిగా ఉన్నాడని దేని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనకు ఈ యొక్క 5వదిగా మనం 6వదిగా మనం చూసినట్లయితే దేని యొక్క వాక్యం అయితే మనకు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ప్రస్తుతము మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట దేవుని యొక్క మన ప్రభువారు అక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. 16వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందామండి. 16వ అధ్యాయం 20వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుకుందాం. మీరు ఏడ్చి పలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెను. సంతోషము చేత ఆమె ఆ వేదని మరీ జ్ఞాపకం చేసుకున్నదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషం ఎవడను మీ వద్ద నుండి తీసివేయడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మనకు ప్రత్యక్షము కాబోయే శ్రమలు ఎదుట ప్రస్తుతము మనము అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదని అంటున్నాడు ఇక్కడ ప్రభు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే 20వ వచనంలో, మీరు ప్రలాపిస్తున్నారు ఎందుకంటే మీకు వచ్చినటువంటి శ్రమలు అనేకమైన, అయితే శ్రమలను బట్టి మీరు ప్రలాపిస్తున్నారు అంటున్నాడు ప్రభువు. రెండవదిగా చూసినట్లయితే లోకము సంతోషించను, మీరు ప్రలాపిస్తున్నప్పుడు లోకం మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు మరల ఏమంటున్నాడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషము అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు దుఃఖించు, అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీరు దుఃఖించు దినములు ఆఖరి దినములు అంటాడని, అంటే కొనే ఆఖరి దినములు అంటాడనండి. అంటే ఎందటి కూడా నీవు దుఃఖించవని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఒక తల్లి ప్రసవేద పడుతున్నప్పుడు ఆ యొక్క వేదన అనుభవిస్తున్నప్పుడు ఎంతో నొప్పులు పడి ఎంతో బాధతో వ్యాధితో ఉండి ఆ స్త్రీ ఆ యొక్క ప్రసవిస్తూ ఉంటుంది. అయితే ఆ పడినటువంటి బాధ ఆ బిడ్డను తాను చూడగానే తన పడినటువంటి బాధ అంతా కూడా మర్చిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియటువంటి సహోదరులారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు ఏవి కూడా వెన్నదగినవి కాదని రోమపరిత పత్రిక 8వ అధ్యాయం 18లో మనం చూస్తున్నాం. కాబట్టి మొదటిగా చూసినట్లయితే శ్రమ ప్రారంభం అంటే మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే మనకు శ్రమ వచ్చినట్టు మనం దేవునికి ప్రార్థించాలి. మూడవదిగా చూసినట్టే మనము శ్రమ పడుతున్నాం కనుక కృంగిపోకూడదు. నాలుగవదిగా చూసినట్లయితే మనం స్థిరమైన మార్గంలో శ్రమల యందు ఓర్పు గలవారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఐదవదిగా చూసినట్లయితే మనకు కలిగిన శ్రమల కారణముగా మనం ప్రాణత్యాగం చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఆరవదిగా చూసినట్లయితే మనకు ప్రత్యక్షము కావు మహిమేదుడి శ్రమలు మనము అనుభవించున్నాముగా, ఆ అనుభవిస్తున్న శ్రమలు ఎన్నదగునవి కావని మనం ఎంచుకొనవలెనని అపోస్తలుడైన పౌలు ఆ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. పౌలు యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన కూడా ఎన్నో శ్రమలను అనుభవించాడు. ఎందుకంటే ఆయన పరలోకమును విడిచి వచ్చినప్పుడు ఆయన ఆ యొక్క జన్మము విషయంలో మనం చూసినట్లయితే ఆయన జన్మించడానికి కూడా ఏమి లేదండి, స్థలము లేకుండా పోయినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆయన మరలా ఆయన యొక్క జీవితంలో సువార్త సారుతున్నటువంటి సమయంలో అనేక మంది అతని మీద ఎన్నో నేరములు మోపినట్లుగా మనం చూస్తున్నాం, ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏ తప్పు ఎరగనటువంటి వాడు, ఆయన నాలో తప్పు ఉంటే మీరు ఎవరన్నా నిరూపించుకుని అన్నప్పుడు ఆయన మీద కూడా తప్పు మోపినట్లుగా మనం చూస్తున్నాం.
చూస్తున్నాం. ఆయనకి 39 కొరడా దెబ్బలు మరి ముమ్మారు కొట్టినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేనికి బిడ్డలారా, మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా శ్రమలు సహించే వారముగా మనం ఉండాలి. మన ప్రభు మన గురించి శ్రమలను సహించినట్లుగా మనం చూస్తున్నాం. అతను సిలువ మరణము పొందినంతగా శ్రమ అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, మన దేవుడే మన నిమిత్తం శ్రమ అనుభవించినప్పుడు మన ముందున్నటువంటి శ్రమలు ఇప్పుడు శ్రమలుగా మనం అనుభవించకుండా మనం అందరముకి కూడా మనము శ్రమలను సహిస్తున్నాం. మనందరము కూడా ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. దావీదు యొక్క జీవితంలో కన్నబిడ్డలే అతనికి శ్రమల పాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. యోబు యొక్క జీవితంలో చూసినట్లయితే కన్నబిడ్డలే మరిపోయి ఎన్నో చనిపోయారు. అయినప్పుడు కూడా ఎన్నో శ్రమలు ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తన శ్రమలుగా అనిపించలేదు. 42 అధ్యాయంలోనికి వచ్చినప్పుడు దేవుడు మొదటి కంటే 2 అంతలు అతను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు యొక్క జీవితంలో చూసినట్లయితే ఆరంభంలోనే అతను ఎన్నో శ్రమలు అనిపించాడు. అయితే ఆ అంత్యంలో దేవుడు అతన్ని అంతస్తు ఎక్కించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మన జీవితంలో మనము శ్రమలను సహించే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కాబట్టి నన్న ప్రియ సహోదరులారా, మనమందరము కూడా శ్రమలను సహిస్తూ ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఆయన వైపు చూస్తూ మనం అందరము కూడా ముందుకు సాగిపోదారు. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయన. శ్రమలను సహించుడు అంటున్నావు నాయన. అవును ప్రభా, మేము శ్రమలను సహించడానికి నాయన తండ్రి యొక్క వాక్యం ద్వారా అనేక సత్యాలు నాయన మీరు మాకు నేర్పినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన తండ్రి, ఎందరైతే ఈ యొక్క వాక్యముని విన్నారో వారి జీవితంలో నాయన తండ్రి యేసేపుని మాదిరిగా తీసుకునేటువంటి అనుభవం గుండా మీరు నడిపించండి నాయన తండ్రి. యోబుని మాదిరిగా తీసుకునేటువంటి అనుభవం గుండా మీరు నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. నాయన తండ్రి, వాక్యం ఉన్నటువంటి వారి జీవితాల్లో నాయన తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలు ఏ యొక్క శ్రమలు అయితే ఉన్నారో ఆ శ్రమల నుండి నాయన తండ్రి మీరు విడుదల అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ఏ బలహీనతలో ఉన్నారో నాయన బలహీనతల నుండి విడుదల అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క జీవితాలను మీరు కట్టమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబాలని కట్టమని నేను ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి ప్రభా, అనేక మంది నాయన తన యొక్క సందేశం ఉన్నటువంటి వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన బలహీనులైనటువంటి మీరు వారిని మీరు లేవనెత్తమని నేను ప్రార్థిస్తున్నాను. నాయన అనేక మందిని మీరు రక్షించమని నేను ప్రార్థిస్తున్నాను. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుసగాలేదని నీ యొక్క వాక్యము చెలవిచ్చిన ప్రకారం నాయన తండ్రి అయా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ ఆరు చేతుల్లో మీరు చెక్కుకున్నారు. కాబట్టి నాయన తండ్రి నీ వైపు చూస్తూ నాయన తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మను నాయన తండ్రి ప్రభా నీకు అప్పగించుకునేటువంటి అనుభవము గుండా అయా నాయన తండ్రి యొక్క ప్రజలు అందరినీ కూడా మీరు నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఆ విధంగా మీరు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని సందేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని నాయన తండ్రి వారి బలహీనతల నుండి విడుదల అనుగ్రహించి యేసు నామములో నాయన తండ్రి మీరు బలపరిచి నాయన తండ్రి స్థిరపరిచి బండ మీద కట్టినటువంటి పునాది వలె నాయన తండ్రి ప్రతి ఒక్క కుటుంబం ఉండేటట్లు మీరు సహాయం చేయమని కూడొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ నాయన నిన్నే హెచ్చిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు అనేటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యుని సవాసమైన రాకడ పర్యంతరము సదాకాలం మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.